ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ లో ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి లెసన్ వైజ్ గ్లాజరీ చూద్దాం, టెక్స్టువల్ గ్లాజరీ అన్నమాట. సో అందులో భాగంగానే ఫస్ట్ లెసన్ అబ్రహాం లింకన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్, ఈ లెసన్ లో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ ని లేదా గ్లాజరీని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వర్డ్ అండి అడ్వెంచర్. అడ్వెంచర్ వచ్చేసి ఇంగ్లీష్ లో మీనింగ్ అన్ అన్యూజువల్, ఎగ్జైటింగ్ ఆర్ డేంజరస్ యాక్టివిటీ అండి. అడ్వెంచర్ అనేది ఒక యాక్టివిటీ, ఎలాంటిదంటే అన్యూజువల్ యాక్టివిటీ, ఎగ్జైటింగ్ యాక్టివిటీ ఆర్ డేంజరస్ యాక్టివిటీ అనమాట. తెలుగులో మనం సాహసం అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ లో చూసుకుంటే ట్రెక్కింగ్ ఇన్ ఆల్ప్స్ ఈస్ అ గ్రేట్ అడ్వెంచర్ అంటే ఏంటండి, ఆల్ప్స్ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయడం అనేది ఒక గొప్ప సాహసము అని చెప్పేసి అంటాము. ఓకేనా, అడ్వెంచర్ అంటే సాహసం. రైట్. రెండవదండి స్కౌండ్రల్, ఇది కూడా నౌన్ అండి. సో దీని మీనింగ్ వచ్చేసి స్కౌండ్రల్ అని ఒక పర్సన్ అంటాము. అ పర్సన్ ఎస్పెషియల్లీ ఏ మ్యాన్ హూ ట్రీట్స్ అదర్స్ బ్యాడ్లీ అండ్ హ్యాస్ నో మోరల్ ప్రిన్సిపల్స్. అంటే మనం తెలుగులో దుర్మార్గుడు అనుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ చూస్తే హీఈస్ అ లయింగ్ స్కౌండ్రల్, అతను ఒక అబద్ధాల కోరు అని, అబద్ధపు దుర్మార్గుడు అని చెప్పేసి అంటారు కదా, అలాంటి వాళ్ళని స్కౌండ్రల్ అంటారు అనమాట. ఓకే రైట్, అబద్ధాల మీద బ్రతుకుతూ ఉంటారు అనమాట, ఫ్రాడ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్రూప్డ్ అండి. ఇది యాడ్జెక్టివ్, నౌన్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటది అనమాట. సో దీనికి మీనింగ్ వచ్చేసి డిజానెస్ట్ అండి. క్రూప్డ్ అంటే అర్థం వచ్చేసి డిజానెస్ట్, అంటే మోసగాడు అని చెప్పేసి అంటాము. అంటే వక్రమైన బుద్ధి కలిగిన వాడు, వక్ర బుద్ధి అంటారు కదండి, అలాగా. ఎగ్జాంపుల్ చూడండి, ద క్యారెక్టర్ ఆఫ్ సాటన్స్ ఈజ్ బోత్ కన్నింగ్ అండ్ క్రూప్డ్. సో సాటన్ అనేటటువంటి క్యారెక్టర్ ఎలా ఉంటుందంట, కన్నింగ్ గా క్రూప్డ్ గా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సాటన్ అనేది సైతాన్ అండి. జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ లో ఉంటాం మనం, సాటన్ అనే క్యారెక్టర్ చూస్తాం. తెలుగులో దీన్ని ఏమంటామంటే సైతాన్ యొక్క పాత్ర ఎలా ఉంటుందంట, కన్నింగ్ గా క్రూప్డ్ గా, అంటే మాయాజాలంతోనూ మోసపూరితంతోనూ నిండి ఉంటది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే. ఫోర్త్ వచ్చేసి డెడికేటెడ్ అండి. ఇది అడ్జెక్టివ్, అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో డెడికేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే బిలీవింగ్ దట్ సంథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గివింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ టు ఇట్. సో ఏదైనా ఒక విషయాన్ని ఇంపార్టెంట్ అని మనం భావించి దానికి మనం లాట్ ఆఫ్ టైం ని, ఎనర్జీని ఇవ్వటం అనమాట. అంటే ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేయటం, అంకిత భావం కల అని చెప్పేసి అర్థం అండి డెడికేటెడ్ అంటే. ఎగ్జాంపుల్ చూస్తే అంబేద్కర్ వాస్ డెడికేటెడ్ టు కాజ్ ఆఫ్ ది అప్రెస్డ్. అంబేద్కర్ గారు అణగారిన వారి సంక్షేమానికి, వారి కోసము అంకిత భావంతో పనిచేశారు అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ సెన్స్ అండి. సో ఇది నౌన్, సెన్స్ అనేటటువంటిది నౌన్ అనమాట. కరెన్సీ సెన్స్ అంటే ఆ యూనిట్ ఆఫ్ మనీ వర్త్ 0.01 ఆఫ్ యుఎస్ డాలర్. సో యుఎస్ డాలర్ యొక్క 0.01 భాగాన్ని మనము సెంట్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. 100 సెంట్స్ మేక్ అ డాలర్, 100 సెంట్లు ఒక డాలర్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాం అనమాట. మనకు తెలుసు కదా, రూపాయి అంటే 100 పైసలు. సో ఒక పైసా అలాగనమాట. నెక్స్ట్ గ్రేస్ఫుల్లీ. గ్రేస్ఫుల్లీ అనే వర్డ్ యాడ్జెక్టివ్ అండి. దీని మీనింగ్ వచ్చేసి బిహేవింగ్ ఇన్ ఏ పొలైట్ అండ్ ప్లెజెంట్ వే, అంటే సౌమ్యంగా బిహేవ్ చేయడం అనమాట, ప్రవర్తించడం, సౌమ్యంగా ఉండటం అనమాట. షీ రిమైన్డ్ గ్రేస్ఫుల్ ఈవెన్ ఇన్ హర్ డిఫీట్. ఓటమిలో కూడా ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉందంటండి, చాలా సౌమ్యంగా ఉందన్నమాట. ఓకే రైట్. ఇలాగా స్టీర్ అండి. స్టీర్ అంటే టు టేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ ద డైరెక్షన్ యూ వాంట్ దెమ్ టు గో, అంటే నడిపించడం అనమాట. ఎటువైపు తీసుకెళ్ళాలి ఏంటి, స్టీరింగ్ తెలుసు కదా, కార్ స్టీరింగ్. మనం ఎటు తిప్పితే అటు వెళ్ళదు కదండి, మనం ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటే అటువైపు తీసుకెళ్తుంది. సో ఆ స్టీరింగ్ ని అలా కంట్రోల్ చేస్తాం, మనం ఎటువైపు తిప్పితే అటువైపు తీసుకెళ్తుంది అనమాట. ఓకే, దాన్నే స్టీర్ అని చెప్పేసి అంటారు, వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, పీపుల్ ఆర్ యూజువల్లీ స్టీర్డ్ బై దేర్ కాన్షియన్స్. ప్రజలు సాధారణంగా తమ మనస్సాక్షి ద్వారా నడిపించబడతారు, లేదా దారి చూపబడతారు, దారిలోకి తీసుకెళ్లబడతారు, అటువైపు నడిపించబడతారు. అలాంటి మీనింగ్ లో మనం స్టీర్ అనేది ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి ఎన్వి అండి. ఎన్వి అంటే మీనింగ్ ఏంటంటే టు విష్ దట్ యూ హ్యాడ్ సంథింగ్ అదర్ పర్సన్ హ్యాస్. సో ఈర్ష్య అంటామండి తెలుగులో. మనం ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య కలుగుతూ ఉంటుంది అంటాం, జలస్ గా ఫీల్ అవుతాం, మన దగ్గర అది లేదు వాళ్ళ దగ్గర ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్ లో వాడేటటువంటి వర్డే ఎన్వి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఎన్వి హర్ ఎబిలిటీ టు టాక్ టు స్ట్రేంజర్స్ కాన్ఫిడెంట్లీ. ఇతరులతో ధైర్యంగా మాట్లాడగలిగే ఆమె సామర్థ్యాన్ని చూసి నేను ఈర్ష్యగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తాం అనమాట. ఎన్వి అనేటటువంటి మీనింగ్ అలా ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి డెస్పైర్. డెస్పైర్ అనేది నౌన్ అండి. దీని మీనింగ్ ఏంటి, ఫీలింగ్ దట్ దెర్ ఈస్ నో హోప్ అండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు ఇంప్రూవ్ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని నువ్వు ఇంకా బాగు చేయలేవు అనే ఫీలింగ్ లో పడిపోయి నువ్వు నిరాశ చెందుతావు చూడండి, ఆ నిరాశనే డిస్పైర్ అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, 4 years ఆఫ్ డ్రాట్ డ్రోవ్ మెనీ ఫార్మర్స్ టు డిస్పైర్. 4 సంవత్సరాల కరువు అనేక మంది రైతుల్ని నిరాశకు గురి చేసింది అని చెప్పేసి అంటున్నాం అనమాట ఇక్కడ. స్కాఫ్. స్కాఫ్ అనేది వర్బ్ అండి, చూద్దాం. దీని మీనింగ్ వచ్చేసి
టు లాఫ్ అట్ ఎ పర్సన్ ఆర్ ఐడియా ఇన్ ఏ వే దట్ షోస్ యూ థింక్ దే ఆర్ స్టూపిడ్ ఆర్ రెడిక్యులస్. అంటే వేరే వాళ్ళని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించడం అనమాట. సో వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఐడియా కానీ స్టూపిడ్ గా ఉంది అన్నట్లుగా నవ్వటం, హేళన చేయటం, అపహాస్యం చేయటం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. క్రిటిక్స్ ఇన్ ద బిగినింగ్ స్కోఫ్డ్ అట్ కీట్స్ పోయట్రీ. కీట్స్ అనేటటువంటి వ్యక్తి ఒక పోయెట్ అండి. అతని యొక్క రైటింగ్స్ వర్క్స్ చూసి అతని యొక్క స్టార్టింగ్ కెరియర్ లో కొంతమంది క్రిటిక్స్ అతన్ని అపహాస్యం చేశారంట, అతని యొక్క రైటింగ్స్ చూసి నవ్వారంట. ఓకేనా. నెక్స్ట్ సినిక్ అండి. సినిక్ అంటే మీనింగ్ వచ్చేసి అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ దెమ్సెల్వ్స్ అండ్ ఆర్ నాట్ సిన్సియర్. సో ఈ సినిక్ అనేటటువంటిది ఒక పర్సన్ గురించి తెలియజేస్తుందంటే, సో మనం దురాశావాది అనుకోవచ్చు అనమాట. అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ విషయాల గురించి తప్పితే వేరే వాళ్ళ గురించి ఆలోచించారనమాట. వేరే వాళ్ళందరూ కరెక్ట్ కాదు, తను మాత్రమే కరెక్ట్ అని ఆలోచించుకునేటటువంటి వ్యక్తులు అనమాట అలాంటి పీపుల్. సో ఎగ్జాంపుల్ చూడండి. సినిక్స్ క్రిటిసైజ్ వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ప్రభుత్వ సంక్షేమ చర్యలను ఈ దురాశావాదులు ఓటు బ్యాంకు రాజకీయాలుగా విమర్శిస్తూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ మిస్టరీ అంటే మీనింగ్ తెలుసు కదండి. సంథింగ్ స్ట్రేంజ్ ఆర్ అన్నౌన్ విచ్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అండర్స్టూడ్. రహస్యం అనమాట, ఎవరికి తెలియనటువంటిది మిస్టరీ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. మిస్టరీ వాజ్ సాల్వ్డ్ వెన్ ద డెడ్ బాడీ వాజ్ డిస్కవర్డ్. సో శవాన్ని కనుగొన్న తర్వాత ఆ మర్డర్ వెనుకున్నటువంటి రహస్యం అంతా కూడా పరిష్కరించబడింది అని చెప్పేసి అంటున్నారు. బిడ్డర్ ఇది కూడా నౌనేనండి. ఆ పర్సన్ హూ ఆఫర్స్ మనీ ఇన్ యాన్ ఆక్షన్. వేలం వేసేటటువంటి వ్యక్తి అండి. తెలుసు కదా, వేలం వేస్తూ ఉంటారు వస్తువుల్ని, ప్రాపర్టీస్ ని. ద బ్యాంక్ సోల్డ్ ద ప్రాపర్టీ టు ద హైయెస్ట్ బిడ్డర్. బ్యాంక్ ఆస్తినంటండి అత్యధిక వేలానికి విక్రయించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంపేషెంట్ అంటే ఈజీలీ అనాయిడ్ బై సమ్ వన్స్ మిస్టేక్స్ ఆర్ బికాస్ యూ హ్యావ్ టు వెయిట్. ఓకేనా. సహనం లేకపోవటం అండి, ఆత్రంగా ఉండటం అనమాట, సహనం లేకుండా. హీ ఈజ్ అ గుడ్ టీచర్ బట్ టర్న్స్ ఇంపేషెంట్ విత్ స్లో లెర్నర్స్. అతడు మంచి ఉపాధ్యాయుడే కానీ ఈ స్లో లెర్నర్స్, సరిగా చదువుకోని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తే వెంటనే తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ సబ్లైమ్ అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్, బ్యూటిఫుల్, ఎంజాయబుల్, వెరీ గ్రేట్ అనే మీనింగ్ లో ఉపయోగిస్తామండి. సబ్లైమ్ అంటే అత్యుత్తమమైన, మహోన్నతమైన అనే మీనింగ్ లో ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. అరిస్టాటిల్ బిలీవ్డ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ పోయిట్రీ షుడ్ బి సబ్లైమ్. సో కవిత యొక్క భాష ఎలా ఉండాలని చెప్పేసి అన్నాడంటే అరిస్టాటిల్ చాలా అత్యున్నంగా, మహోన్నతమై ఉండాలి అని చెప్పేసి అన్నాడు అనమాట.